విజయవాడ ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటేనే కంటి మీద కునుకు రావట్లేదు కొంతమందికి. మరి ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి ఈ పేరు వింటే చాలు గుండెలు గుబేలుమంటున్నాయి. బుడమేరు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఎన్ని కుటుంబాలని నిరాశ్రయాన్ని చేస్తుంది, ఎన్ని కుటుంబాలని మొత్తం చెల్లాచెదురు చేస్తుంది, ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది, ఇంకెన్ని గుండెల్లో ప్రళయాలను మోసుకెళ్ళింది. అలా బుడమేరు ప్రవాహం ఇప్పుడు తగ్గిపోయినా బుడమేరు మిగిల్చిన బురద మిగిలిన బాధలు కూడా అదే స్థాయిలో, ఆ బాధితులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరద కొట్టుకు వెళ్ళిపోయింది, బురద మిగిలిందనుకుంటే బుడమేరు మిగిల్చిన బాధలు కూడా అదే స్థాయిలో అతుక్కుపోయాయి విజయవాడకి. బుడమేరు మిగిల్చిన మరో విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గజ ఈతగాడి త్యాగానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. అతడొక స్విమ్మర్. ప్రాణాలను లెక్క చేయకుండా వరదల్లో చిక్కుకున్న తన వారిని కాపాడుకోవడమే కాదు, తన దగ్గర పనిచేస్తున్న వారిని కూడా కాపాడాడు. నలుగురిని కాపాడాడు. కృష్ణలంకకు చెందిన పల్లెచేటి చంద్రశేఖర్కి సంబంధించిన ఈ విషాద కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కానీ ఈ కథనం ఎన్నో గుండెల్ని అలా పిండేస్తుంది. ఎందుకంటే బుడమేరు వరద ఉధృతికి ఎంతోమంది కొట్టుకుపోతుంటే వాళ్ళని కాపాడాలనే ప్రయత్నం, తపన ఆఖరికి తన ప్రాణాన్ని బలి తీసుకుంది. తన అన్న అలాగే తన దగ్గర పనిచేస్తున్న మరో ఇద్దరు వర్కర్లను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోయాడు చంద్రశేఖర్. సింగ్నగర్ వరదకు తమ డైరీ ఫామ్లో చిక్కుకున్న నలుగురిని కాపాడాడు. అందులో ఇద్దరు తన అన్నలే. చంద్రశేఖర్ అన్నలు ఇద్దరు, వాళ్ళతో పాటు మరో ఇద్దరు వర్కర్లు. చంద్రశేఖర్ మంచి స్విమ్మర్, గజ ఈతగాడు. దీంతో తన అన్నను కాపాడాడు. తన అన్నలతో పాటు ఇంకో ఇద్దరు వర్కర్లను కూడా కాపాడాడు. ఆ కాపాడిన తర్వాత ఒక్కసారిగా ఆమాంతం వరద ఉధృతి పెరిగిపోయింది. దీంతో అంచనా వేయలేకపోయాడు. ఇంకా కాపాడాలనే తాపత్రయమో లేకపోతే ఆ వరద ఉధృతిని అంచనా వేయలేకపోయాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కానీ ఎక్కడో చోట ఉండుంటాడు గజ ఈతగాడు. మా ఆయన ఎక్కడో దగ్గర ప్రాణాలతో ఉండుంటాడు. తన అన్నలను కాపాడాడు, తన తోటి వర్కర్లను కాపాడాడు. అలాంటిది ఎక్కడో చోట ఉండకపోతాడా? ఊపిరితో ఉండుంటాడులే అనుకుంది ఆ భార్య. కానీ కథ విషాదాంతమైంది. నలుగురిని ప్రాణాలను కాపాడిన చంద్రశేఖర్ తన ప్రాణాలను మాత్రం దక్కించుకోలేకపోయాడు. చివరి వ్యక్తి వరకు కూడా కాపాడిన చంద్రశేఖర్ చినుకు కురిసిన ఆ జడివానకు, వరద ఉధృతిలో తన ప్రాణాలను కోల్పోయాడు. వరద ఉధృతి పెరగడంతో ఆ ఉధృతిని అంచనా వేయలేకపోయాడు చంద్రశేఖర్. దీంతో ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 15 నెలల క్రితమే చంద్రశేఖర్కి వివాహం జరిగింది. 15 నెలల క్రితమే చంద్రశేఖర్కి వివాహం జరిగింది. ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 7 నెలల గర్భవతి. నలుగురిని కాపాడి తన ప్రాణాలను విడిచాడు చంద్రశేఖర్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రశేఖర్ మీద ప్రశంసల వెల్లువ కురుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు యు రాజేష్. బుడమేరు వరద ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో మనం చూసాం. కానీ అలాంటి బుడమేరు వరదలో నలుగురి ప్రాణాలను కాపాడి తాను ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. కృష్ణలంక చెందిన పల్లిచేటి చంద్రశేఖర్ నలుగురిని కాపాడి ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ వీరుడు గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి వరదను ఈది నలుగురి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆ వరదలో ఆయన కొట్టుకుపోయిన పరిస్థితి. పల్లిచేటి చంద్రశేఖర్ ప్రస్తుతం కృష్ణలంక సంబంధించినటువంటి చంద్రశేఖర్
చంద్రశేఖర్ కుటుంబం వద్ద ఉన్నాము. ఇక్కడ ఇదే ఇంకా విషాదకర ఘటన ఏంటంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి చంద్రశేఖర్కి 15 నెలల కిందటే వివాహం అయింది. ఆయన భార్య 8 నెలల గర్భవతి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, చాలా విషాద వదనంలో ఉన్నారు. కానీ ఆ వీరుడు గురించి, అతని సాహసం గురించి ప్రజలకు తెలియాలని మాత్రమే మేము ఈ స్టోరీ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నలుగురి అంటే వరద దాదాపు మనిషి మునిగిపోయేంత లోతు వరద వస్తున్నప్పటికీ ఇది నలుగురి ప్రాణాలను కాపాడి ఆ వరదలో ఆయన కొట్టుకుపోయి చనిపోయాడు. అయితే ఒకసారి కుటుంబ సభ్యులను చూద్దాం. ఆయన పెద్దనే ఈయన, వాళ్ళ అమ్మ నాన్నగారు, అదేవిధంగా భార్య కూడా ఉన్నారు. 15 నెలల క్రితమే వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె 8వ నెల గర్భవతి. అత్యంత విషాదకరణ ఘటన అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన బ్రదర్ ఉన్నారు. ఆ రోజు సంఘటన జరిగిన సమయంలో ఈయన కూడా ఆయన తమ్ముడు చంద్రశేఖరే ప్రాణాలు తెగించి ఈయనతో పాటు ఈయన ఇంకో తమ్ముడిని కూడా రక్షించాడు. వాళ్ళతో పాటు ఇద్దరు అక్కడ డైరీ ఫామ్లో, బుడమేరు దగ్గర డైరీ ఫామ్లో పనిచేస్తున్నటువంటి, వీళ్ళ డైరీ ఫామ్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరిని, మొత్తం నలుగురిని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చి ఆయన మాత్రం వరదలో కొట్టుకుపోయాడు. ఐడిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు విజయవాడలో. ప్రస్తుతం ఆయన బ్రదర్ ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, అసలు ఏం జరిగిందో మాట్లాడించాం. సార్, మాట్లాడించకూడదు కానీ బయట ప్రపంచానికి తెలియాలి, మీ తమ్ముడు చేసినటువంటి సాహసం, నలుగురు ప్రాణాలను కాపాడి ఆయన చనిపోయారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, బుడమేరుకు వరద వచ్చిన రోజు ఏం జరిగింది సార్? ఆ రోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో బాగా నీళ్ళు వచ్చినాయి మా డైరీ ఫారంలోకి. మేమిద్దరం, మా పెద్ద తమ్ముడు, నేను, ఆవులు గేదెలు మాకున్నాయి. ఆ ఆవులు గేదెలని ఇచ్చేసి వదిలేసే క్రమంలో బాగా నీరు వచ్చేస్తే ఒకదాన్ని బయటికి తీసుకెళ్తూ నేను ఒక గోడ మీద ఎక్కేసాను. దగ్గరగా 8 అడుగుల నీరు సడన్గా ఊహించినంత విధంగా వచ్చింది. ఈ మా పెద్ద తమ్ముడు, ఇద్దరు పనివాళ్ళు ఆ షెడ్ పైకి ఎక్కేసి ఉన్నారు. ఈ సంగతి మా చిన్న తమ్ముడికి తెలిసి ఉదయం 8:30-9 గంటలకి మమ్మల్ని కాపాడటానికి వచ్చి తను రిస్క్ చేసి బాగా నన్ను ఒక బిల్డింగ్లో పెట్టి మిగిలిన కుర్రోల్ని, తమ్ముడిని సేవ్ చేసి లాస్ట్లో తను వరదలో కొట్టుకొని వెళ్ళిపోయాడండి. మా కళ్ళ ముందే వెళ్ళిపోయారు. చాలా దారుణంగా, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం మేము. అది దగ్గరగా అసలు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకోవడం తప్పించి ఇంకా మేమేమీ చేయలేకపోయాం. తను చూస్తూ ఉండిపోయాం అట్లాగా. అంటే ఆ రోజు మీ బ్రదర్ అక్కడికి ఎందుకు వచ్చారు సార్, డైరీ ఫామ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చాడండి. మేమిద్దరం ఫోన్ చేసి చెప్పాము, ఇట్లా ఉందరా, ఇట్లా సిచ్యువేషన్ అని. ఇంట్లో మామూలు చెప్తాం కదా, ఇట్లా చెబితే ఇంకా సరే నేను వస్తున్నా అని చెప్పి, తను మంచి స్విమ్మరే అండి. ఆ ధైర్యంతో మా దగ్గరికి వచ్చాడు. మేము కూడా అదే ధైర్యంతో మమ్మల్ని కాపాడి తను మాకు లేకుండా అయిపోయాడు. నలుగురిని కాపాడాడండి. ఆ ముగ్గురు షెడ్ పైన దీనిపైన ఉన్న వాళ్ళని, నేను ఒక గోడ మీద ఉన్నవాడిని, ముగ్గురిని ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. లాస్ట్ వ్యక్తిని తీసుకొస్తూ గోడ అందించి తను కనబడలా. ఇంకా అది ఈ లాస్ట్ వచ్చిన పని అతను మేము పైకి లాగి ఇచ్చేసే క్రమంలో ఇంకా మళ్ళీ చూస్తే కనబడలా మనిషి మాకు. అంత వరద అంటే, ఉధృత అంటే మామూలు ఉధృతి కాదండి, అంత ఉధృతి. అది చెప్పనాలే కానిది, అది మాటల్లో అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ. అంటే గతంలో మీరు అక్కడ ఎప్పుడు చూసారు అంత వరద ఎప్పుడు వచ్చింది? మేము ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టి నియర్లీ 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల్లో అసలు బుడమేరు పొంగడం కూడా మాకు తెలియదండి. 20 సంవత్సరాల క్రితం మాత్రం లైట్గా మోకాల్లోతు నీళ్ళు వచ్చింది అంతే. అది అప్పటికి ఎక్కడ పైపుల రోడ్డు వరకే వచ్చింది. అది ఇటు సైడ్ రాలా, అది పైపుల రోడ్డు వరకే వచ్చింది అప్పుడు, ఇటు సైడ్ అయితే రాలా. ఇది ఊగిచ్చని విపత్తు మాకు. అంటే ఆ ఘటన జరిగిన సమయంలో మీ తమ్ముడు ఏమన్నా మాట్లాడారు మీతో వరద వచ్చిన సమయంలో? ఇంకా మాట్లాడడానికి కూడా అవకాశం ఎక్కడ ఉందండి. మమ్మల్ని సేవ్ చేసి ఇచ్చేసాడు అంతే. ఇంకా రావడం మా దగ్గరికి వచ్చాడు. గోడ మీద ఉన్నా నేను, పెట్టగోడ మీద నా దగ్గరికి వచ్చాడు. రా అన్నయ్య అన్నాడు. నాకు లైట్గా ఈత వచ్చు. నన్ను తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, పెద్ద తమ్ముడు ముందు వచ్చాడు, పని వాళ్ళని తీసుకొని వచ్చి లాస్ట్ అతను అందిస్తున్న సమయంలో ఇంకా తను కనబడలా. ఎక్కడ విజయవాడ అంటే చాలా మంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు మీ బ్రదర్? అతను ఐడిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తున్నాడు అండి. గొల్లపూడి ఐడిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అంతకుముందు హైదరాబాద్లో సంవత్సరం క్రితం చేసేవాడు. ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకా ఇక్కడికి వచ్చి ఐడిఎఫ్సి బ్యాంక్లో 3 months క్రితం జాయిన్ అయ్యాడు. ఆ ఐడిఎఫ్సి బ్యాంక్లో చేస్తున్నాడు జాబ్. ఆదివారం కావడంతో తను మా దగ్గరికి వచ్చాడు. లేకపోతే అసలు వచ్చేవాడే కాదు. ఆదివారం సెలవు కాబట్టి ఇంట్లో ఉండి మా దగ్గరికి వచ్చాడు మమ్మల్ని సేవ్ చేద్దామని. ఇప్పుడు ఆ రోజు వరద పెరిగే క్రమంలో మీరు అక్కడే ఉన్నారు కదా, అంటే ఎంతసేపట్లో వచ్చింది సార్ వరద? అదంతా జస్ట్ ఒక అరగంట అండి, ఎక్కువ కూడా లేదు. అరగంటలో ముంచేసిందండి మమ్మల్ని. అరగంటలో జస్ట్ అన్నీ ఇచ్చేసి అరగంటలో ముంచేసింది. అసలు దారుణం. నిజంగా అత్యంత దారుణమైన పరిస్థితి. ఒకసారి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, ఆయన చంద్రశేఖర్ వైఫ్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫాదర్తో. చేశాడండి ఆ కొడుకు, బంగారం కొడుకు అండి. ఆడేనే మమ్మల్ని పెంచోడు, అన్ని తెలివితేటలు అన్నీ మంచి చెడ్డ అంతా ఉండేవాడు. ఆడే
అన్నిటికి మాకు ఇంటికి అధిపతి ఆడాడండి. ఇంటికి అధిపతి ఆడా ఏ మంచి చెడ్డ అన్నిటికి చేసే కొడుకు గంగలో ములిపోయిన మాట వరకు అంటారు చూడండి, నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయామంటారు. అలాగే నొప్పటిగా నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని. అంతా ఎంత బాధగా చెప్పరాని బాధ పెట్టి వెళ్ళిపోయాడండి. అది సంగతి. అంటే ఇక్కడ నుంచి ఫోన్ మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి బయలుదేరాడంట కదా ఆ రోజు. ఫోన్ చేసి కదా ఇంట్లో నుంచి పడుకొని లేసి వచ్చాడు. అలాగే వెళ్ళాడు. అన్నయ్య వీళ్ళు వెళ్ళారమ్మా అన్నాను నేను. అంతే, తాళం తీసుకొని వెళ్ళిపోయాడు. సమాధానం కూడా ఇవ్వలేదండి అసలు. ఇంకెళ్ళి మళ్ళీ వస్తాం ఆయన అన్నారు అందరికి టీవీకి అందరికి ఫోన్లు చేయమంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న అన్నాడు. అంతే, ఇంకా రెండో మాట తప్ప ఇంకేం మాట్లాడలేదు. వెళ్ళిన కొడుకు మరి ఫోన్ లేదు ఏం లేదు అసలు. మాకు వెళ్ళినాడు మరి తిరిగి కనబడలేదు, ఇది అవ్వలేదు. మాకు అసలు ఇది అవ్వలేదు. మాకు అసలు ఆడే ఆదరవ అండి. అసలు మాకు ఏ ఆదరవ లేదు అసలు. ఆ రోజు ఫోన్ వచ్చింది వెంటనే ఇక్కడ వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి వెళ్తున్నాను అని చెప్పి మాత్రం వెళ్ళిపోయారు. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇదంతా చూడొచ్చు. ఇది ఈయన చంద్రశేఖర్, ఈయన వీళ్ళ చిన్నన్నయ్య పెద్దన్నయ్య ముగ్గురు కూడా వాళ్ళ అమ్మ నాన్న అందరితో ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటో ఇది. ఈ ఫ్యామిలీ ఫోటోలో ఉన్నటువంటి చంద్రశేఖర్ నలుగురిని కాపాడి ఆయన వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఆయన భార్యతో కూడా ఒకసారి మాట్లాడించకూడదు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎన్ని రోజులైందమ్మా మీకు వివాహం అయింది? సంవత్సరం 3 నెలలు. సంవత్సరం 3. ఆ రోజు ఫోన్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడే వెళ్ళారా? లేదు. మీకు చెప్పలేదా? ఎన్నో నెలలు ప్రెగ్నెంట్ అమ్మా మీరు? 7th మంత్. ఈ పరిస్థితి అంటే 7వ నెల గర్భవతి అని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అంటే నిజంగా అత్యంత దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. నలుగురిని కాపాడాడని సంతోషపడాలా, ఆయన చనిపోయాడని బాధపడాలా తెలియని స్థితిలో నిజంగా ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పాలి. ఘటన జరిగి దాదాపు వారం 10 రోజులు అవుతుంది. అయితే చాలా తక్కువ మందికి ఈ విషయం తెలియడంతో ఇప్పుడు చాలామంది వచ్చి ఆయన సాహసాన్ని అభినందిస్తున్నారు. కానీ ఆయన చనిపోవడం పట్ల చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే నలుగురిని కాపాడిన తర్వాత ఒడ్డుకు వచ్చే క్రమంలో ఒకసారిగా వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయాడని చెప్తున్నారు. కళ్ళ ముందే ఆయన తమ్ముడిని కూడా కోల్పోయిన పరిస్థితి. ఇద్దరి అన్నయ్యని కాపాడి, ఇద్దరి వర్కర్స్ని కాపాడి ఆయన వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఈత కూడా బాగా వచ్చని చెప్తున్నారు. ఈత వచ్చిన కారణంగానే వీళ్ళిద్దరిని కూడా మొత్తం నలుగురిని కాపాడి చివరికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో దాంట్లో కొట్టుకుపోయాడని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రశేఖర్ని అయితే నిజంగా లక్షల మంది అభినందిస్తున్నారు. ఆయన లేకపోయినప్పటికీ నలుగురి ప్రాణాలు కాపాడి ఆ నలుగురిలో ఆయన ఇంకా బ్రతికున్నారని చాలామంది కొనియాడుతున్నారు. ఖచ్చితంగా ఒక చిరంజీవిలాగా ఉంటారని కూడా చాలామంది కొనియాడుతున్న పరిస్థితి కనబడి ప్రస్తుతం ఈ కుటుంబం మాత్రం విషాద వదనం అయితే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాయేష్ RTV విజయవాడ నుండి.